శ్రీకాకుళం జిల్లాలో యోగేంద్ర 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శిబిరాలు, పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. జూన్ 21న 1500 మందితో భారీ ఎత్తున యోగా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గోండు శంకర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ మన ఆర్డీఓ గారు, మరి ముఖ్యంగా యోగా ట్రైనర్స్కి, మాస్టర్ ట్రైనర్స్కి, దీంట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పర్సన్స్ ఉన్నారు, బ్రహ్మకుమారులు ఉన్నారు, అండ్ మన కార్గిల్ పార్క్ చుట్టుపక్కల ఈ కాలనీ వాసులందరికీ నమస్కారం. 2025లో యోగా ఆంధ్ర మనం చాలా ఒక స్ఫూర్తిదాయితో ఒక మంచి మనసుతో ప్రతి ఒక్క చోట్ల సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇలాగే ఈసారి కూడా ఒక 2 వారాలకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే 21 వరకు ప్రతిరోజు యోగా చేస్తూ 21లో ఒక మెగా యోగా ప్రోగ్రాం మనం పెట్టినాం. గవర్నమెంట్ ఆదేశం మేరకు మన శ్రీకాకుళంలో ఒక మత్స్యకారులతో ఒక మెగా యోగా, అలాగే ఒక 2 టూరిస్ట్ డెస్టినేషన్స్, టూరిస్ట్ స్పాట్స్తో, అదే డచ్ బంగ్లా, అరసవల్లి, ఈ 2 చోట్ల మనం ఈ యోగా కార్యక్రమాలు పెట్టినాం. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుండి ఈరోజు కర్టన్ రైజర్ ప్రోగ్రామ్గా ఈ కార్గిల్ పార్క్లో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది శ్రీకాకుళం పట్టణంలో. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పున్కర్ గారు, అలాగే జేసీ ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, ఆర్డీఓ గారు అందరూ రావడం జరిగింది. సో తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ గారు మొత్తం ప్రోగ్రామ్ అంతా చెప్పారు. జిల్లాలో ఏదైతే కిందటి సంవత్సరం మనం సక్సెస్ఫుల్గా చేసి కొన్ని అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఫిషర్మ్యాన్ ఏరియాలో, అలాగే నెక్స్ట్ టూరిజం స్పాట్స్లోన, అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా యోగా చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి 21 వరకు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం జరిగింది.